Hello friends, welcome to all my viewers. Today here we have a video on usage of get. Get ni ఎలా వాడాలో కొన్ని సెంటెన్స్ ద్వారా తెలియపరుస్తాను. గెట్ యొక్క సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది చూడండి. సబ్జెక్ట్ ఉంటుంది, ఫ్యూచర్లో అయితే విల్ గెట్ వాడతాం, పాస్ట్లో అయితే గాట్ వాడతాం, తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది, తర్వాత వర్బ్ 3 ఉంటుంది. ఇది గెట్ ఎందుకు వాడతామంటే నేను వర్క్ చేయట్లేదు అనమాట, వేరే వాళ్ళతో వర్క్ చేయిస్తున్నాను అని చెప్పడానికి వాడతాను అనమాట. ఇప్పుడు నేను హౌస్ క్లీన్ చేస్తున్నాను అనుకో, ఐఆమ్ క్లీనింగ్ ద హౌస్ అని చెప్తాం. అదే వేరే వాళ్ళతో చేయిస్తున్నానంటే ఐఆమ్ గెట్టింగ్ ద హౌస్ క్లీన్డ్ అని వర్బ్ 3 అంటే మూడో ఫామ్ వాడాము. ఈ విధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. నేను కారు రేపు క్లీన్ చేయిస్తాను అని చెప్పడానికి ఐ విల్ గెట్ ద కార్ వాష్డ్ అంటే ఇక్కడ మూడో ఉంది చూడండి, వాష్డ్ అనేది మూడో ఫామ్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి నిన్న నేను వండించాను అంటే నేను వండలేదు అనమాట, వేరే వాళ్ళతో వండించాను అని చెప్పడానికి ఐ గాట్ ద డిన్నర్ కుక్డ్. ఇక్కడ గాట్ వాడేసినామా అంటే ఇది పాస్ట్లో జరిగిపోయింది అనమాట, ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. ఐ గాట్ ద డిన్నర్ కుక్డ్. అదేవిధంగా పాస్ట్లో తెలియజేసాము, ఫ్యూచర్లో తెలియజేసాము. రెండు ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఇప్పుడు చేయిస్తూ ఉంటే ఎలా వాడాలో చూద్దాం. ఐఆమ్ గెట్టింగ్ ద కార్ వాష్డ్. ఎవరైనా ఫోన్ చేసింటారు, ఏం చేస్తున్నావు ఇప్పుడు అంటే నేను కార్ వాష్ చేయిస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి నేను హోంవర్క్ చేయిస్తున్నాను అని చెప్పడానికి ఐఆమ్ గెట్టింగ్ ద హోంవర్క్ డన్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, యామ్ గెట్టింగ్ వచ్చింది, డన్ వచ్చింది. డన్ అనేది మూడో ఫాము, యామ్ ఇది గెట్టింగ్ అనేది కంటిన్యూస్ టెన్స్ వచ్చినప్పుడు గెట్టింగ్ అనేది వస్తుంది అన్నమాట వర్బ్. అదేవిధంగా నెక్స్ట్ చూడండి, ఈ ఫస్ట్ ఫ్యూచరు పాస్టు ప్రజెంట్ కంటిన్యూస్లో ఏ విధంగా వాడామో తెలియజేశాము. ఇక్కడ వర్బ్ 3 ఫామ్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ ఎవరితో చేయిస్తున్నామో చెప్పమన్నమాట, ఊరికే నేను చేయిస్తున్నాను అంటాను. అదే ఎవరితో చేయిస్తున్నామో అని చెప్పడానికి కింద ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది క్లాసు, చాలా బాగుంటాయి ఇవి. గెట్ ఎలా వాడాలో అనమాట మనం ఎప్పుడు యూజ్ చేసిండము. ఇప్పుడు నుంచి మీరు ఏదైనా పని చేయించినప్పుడు ఈ విధంగా వాడచ్చు ఫ్రెండ్స్. ఈ సబ్జెక్ట్ ఉంటుంది, గెట్ గాట్, విల్ గెట్ అనేది ఫ్యూచర్లో, గాట్ అనేది పాస్ట్లో, యామ్ గెట్టింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్లో వాడతాం. తర్వాత ప్రొనౌను, తర్వాత 2+V1. 2 తర్వాత ఎప్పుడు V1 వస్తుంది, ఒకసారి ఐఎన్జి ఫామ్ కూడా వస్తుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. ఐ విల్ గెట్ హిమ్ టు డూ ద హోంవర్క్ అంటే ఇక్కడ మెయిన్ వర్బ్ వచ్చి గెట్ అనమాట. అంటే అది పాస్టా, ఫ్యూచరా, ప్రజెంటా దాని గురించి తెలియజేస్తుంది. అంటే నేను హోంవర్క్ చేయిస్తాను టుమారో అనుకోండి, ఐ విల్ గెట్ హిమ్ టు డూ ద హోంవర్క్ అంటే నేను హోంవర్క్ హిమ్ టు డూ అంటే హిమ్ తర్వాత టు వచ్చింది, డూ వచ్చింది అంటే ఇతనితో చేయిస్తున్నాను, అతను చేస్తాడనమాట, నేను చేయను అనమాట. అదేవిధంగా సెకండ్ అబ్జర్వ్ చేయండి, ఐ గాట్ హిమ్ టు డూ ద హోంవర్క్ నేను అతనితో హోంవర్క్ చేయించాను ఎస్టర్డే, ఐ గాట్ హిమ్ టు ద హోంవర్క్ ఎస్టర్డే. థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి, ఐఎమ్ గెట్టింగ్ హర్ టు డూ ద హోంవర్క్ నేను ఆమెతో హోంవర్క్ చేయిస్తూ ఉన్నాను. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ మనకు తెలుసు కదా, 7 ఉన్నాయి. ఐ యూ దే, దాన్ని ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్, ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. హిమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, అదేవిధంగా హర్ అనేది కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఆ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్కి ఏమవుతుంది, ఐకి మీ అవుతుంది, ఉయికి అజ్ అవుతుంది, యూకి యూకి అవుతుంది, దేకి దెమ్ అవుతుంది, హీకి హిమ్ అవుతుంది, షీకి హర్ అవుతుంది, ఇట్గానే వాడతాము. అదే ఆ విధంగా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనేటివి వాడినప్పుడు వర్బ్ ఫామ్ వాడతాం అనేది గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్స్లో తెలియజేస్తే దాని ప్రకారం ఇంకొక వీడియో కూడా చేస్తాను.